హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు జస్ట్ అలా సరదాగా వాకింగ్కి వచ్చానమాట. ఎప్పుడు బయట తిరుగుతా, పార్క్లోకి వెళ్తాను. ఈరోజు బీచ్ దగ్గరకు వచ్చాను. ఇక్కడంతా సీగల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఆడుకుంటున్నాను వాటితోటి. మనం దగ్గరికి వెళ్తేనే ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. చూపిస్తాను చూడండి. బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఈవినింగ్ 6:37 అవుతుంది టైమ్. ఎస్, 6:40 ఎగ్జాక్ట్లీ. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంటి పక్కనే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వచ్చేయచ్చు అనమాట. చల్ల చల్లగా ప్రశాంతంగా ఉంది. చూడండి అసలు పక్షులు ఎంత ఎక్కువగా ఉన్నాయో. యాక్చువల్లీ అప్పుడప్పుడే వస్తాయండి ఇంత ఎక్కువ క్వాంటిటీలో. రేర్ అనమాట. నార్మల్గా ఉంటూ ఉంటాయి ఒకటి రెండు, కానీ ఇంత ఎక్కువగా ఒకే చోట ఒకేసారి అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి. వాటి ఫుట్ ప్రింట్స్ చూడండి ఎలా ఉన్నాయో. మీకే అర్థమైపోతుంది ఎంత ఎక్కువగా ఉన్నాయో ఇక్కడ అనేసి. చూడండి, దగ్గరికి వెళ్దాము. ఇలా దగ్గరికి వెళ్తే అలా ఎగిరిపోతున్నాయి యాక్చువల్లీ. చూద్దాం. చూడండి, దగ్గరికి వెళ్తూ ఉన్నామో లేదో ఎగిరిపోతున్నాయి. చాలా బాగా అనిపిస్తుందండి. ఒకవైపు సముద్రపు అలల సౌండ్, ఒకవైపు ఈ పక్షుల రెక్కల చప్పుడు, ఆ శబ్దం వినడానికి. ఆ సాయంకాలం టైం కదా, ఈవినింగ్ చాలా అందంగా కనిపిస్తున్నాయి అసలు. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నార్మల్గా ఈ బీచ్ కొంచెం ఇండస్ట్రీ ఏరియాకి దగ్గరగా ఉందండి. సో మేమైతే ఎక్కువగా వెళ్ళి మునిగిందైతే ఎప్పుడు లేదు. వేరే బీచెస్ ఉన్నాయన్నమాట మనం వెళ్ళి ఆడుకోవడానికి. ఇవి జస్ట్ వాకింగ్ కోసమే వస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. చూడండి, ఇంటి పక్కనే మళ్ళీ అలా వచ్చి సరదాగా కొద్దిసేపు వాక్ చేసుకొని వెళ్తూ ఉంటాను. అంటే ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరగా ఉన్నప్పుడు కెమికల్స్ అన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి కదా, అంత మంచిది కాదనమాట స్కిన్కి కూడా. సో ఎక్కువగా వెళ్ళైతే అందులో ఆడుకునేదైతే ఏమి ఉండదు. చూడండి, ఇవైతే మాత్రం మంచిగా ఆడుకుంటున్నాను నేను. అలా వస్తున్నాను, చూడండి ఎంత చక్కగా వాక్ చేస్తున్నాయో. ఏదో ఈవినింగ్ సరదాగా అలా వాక్ చేద్దాం అన్నట్టు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతున్నట్లు అలా తిరుగుతూ ఉన్నాయి. ఇలా నడవడం భలే అనిపించింది నాకు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోతున్నాయి మళ్ళీ. చూడండి, ఇలా దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సరదాగా గడిచిపోయింది నాకైతే. బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ వేవ్స్ లేకుండా. చూసారా, అన్నీ ముందు ఎక్కడైతే వాళ్ళు ఉన్నాయో అదే ప్లేస్కి వచ్చాయి పక్షులన్నీ. ఆ వెనకాల కనిపిస్తుంది చూసారా ఒక బిల్డింగ్, అది ఫిష్ మార్కెట్ అండి. ఒకసారి అది కూడా వీడియో తీయాలి, బాగుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అన్నీ ఉంటాయి అక్కడ. ఒకసారి వెళ్దాం. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ వరకు ఆడుకున్నాను వీటితోటి. అలా దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోతూ ఉన్నాయి. అలా చూడడానికి చాలా బాగా అనిపించింది. సో అలా ఆడుకుంటూ ఉండిపోయాను. చూసారా, ఎవరు నమాజ్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుంది, ఈ నమాజ్ టైంలో వాళ్ళు ఎక్కడున్నా సరే చాలామంది నమాజ్ చేస్తారండి. బీచా, పార్కా, కొంతమంది అయితే షాపింగ్ మాల్స్లో కూడా చేస్తారు. అలా కూడా చూసాను అనమాట. చూడండి బీచ్. సరదాగా పక్షులను చూసి అలా ఆడుకోవాలనిపించి ఇలా వచ్చేసాను. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఇటు దిగి వచ్చేసాను అనమాట. బాగా అనిపించింది. ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా ఇలా ఆడుకున్నారా పక్షులతోటి? చూడండి, పాప వాటిని డిస్టర్బ్ చేసేసానేమో కదా. అలా ఏం ఫీల్ అవ్వద్దు, అప్పుడప్పుడు ఇలా ఆడుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. మనం ఇక్కడ వాటిని డిస్టర్బ్ చేస్తున్నామనేసి చూడండి సముద్రంలో చెడిపోయి వెళ్ళి నైస్ కదా. వాకింగ్ చేస్తున్నారు కొందరు. నార్మల్గా ఈ టైంలో అయితే ఇక్కడ అంతా ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు, బ్యాచెస్ వైజ్ అనమాట. పెద్దవాళ్ళు, కొంచెం పిల్లలు, అలా. ఈ క్రాబ్ చూసారా, ఇక్కడ చాలా క్రాబ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకి కెమెరాకి దొరకలేదు, పెద్ద పెద్దవి చాలా స్పీడ్గా ఉన్నాయి. ఇది బుజ్జిది. ఇది కూడా చూడండి ఎంత స్పీడ్గా వాక్ చేస్తుందో. ఇది ఒక్కటే కొంచెం కెమెరాకి కనిపించింది, ఆ ఇసుకలో పెద్దగా కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫాస్ట్గా ఉన్నాయి అవి. మనం కెమెరా ఓపెన్ చేసే లోపల వెళ్ళిపోతున్నాయి. చూడండి, తొర్రమంది ఫిష్ ఏదో ఎప్పుడొచ్చిందో బయటకి అలా చనిపోయింది, ఎండిపోయింది కూడా. చూడండి, ఇలా బీచ్లో వచ్చి తిరుగుతూ ఉంటే ఎంత టైం అయినా అర్థమే కాదు కదా. అదే పార్క్లో వాకింగ్ చేస్తే 10 నిమిషాలకే అలసిపోతాం. ఎందుకో మరి నాకు ఈ బీచ్, ఈ వేవ్స్ సౌండ్ చాలా నచ్చుతుంది, బాగా అనిపిస్తుంది. ఇదేదో బాగుంది, రెగ్యులర్గా ఇక్కడే వచ్చి వాకింగ్ చేద్దాం. చూడండి, బ్యాక్ చూపిస్తా. అక్కడ నుంచి వేవ్ ఉందన్నమాట మనకి.
చూసారా రోడ్డు మీద పక్కనే రోడ్ అనమాట, రోడ్డు మీద నుంచి వే ఉంది కదా, అక్కడి నుంచి వచ్చాను. నార్మల్ ఇక్కడ గేమ్ ఆడుతూ ఉంటారు ఫుట్బాల్ అని చెప్పాను కదా, వాళ్ళు అయితే ఏం చేస్తారు అక్కడక్కడ గోడకి నిచ్చెనలు పెట్టేశారు అనమాట. నిచ్చెనల దిగు కూడా వస్తారు, అంత దూరం ఎక్కడ నడుస్తాము అనుకునే వాళ్ళు. ఉన్నాయి వేస్ అయితే ఒక 2-3 వేస్ కూడా పెట్టున్నారు. ఓకే అండి, చీకటి పడిపోతుంది. సో ఐమ్ గోయింగ్ టు హోమ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.